7వ శ్లోకము. క్వనత్ కాంచీదామా కరికలభకుంభస్తననతా పరీక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమధితురాహో పురుషికా. ఇది దేవి ధ్యాన శ్లోకము. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు అమ్మైన శ్రీదేవి యొక్క స్వరూప వర్ణన చేశారు. దీనిలో శ్రీదేవి స్థూలాకారమును శంకరులు ధ్యానం చేశారు. సగుణోపాసకుడు ఈ శ్లోకంలో చెప్పిన దేవీ రూపాన్ని భక్తితో ఉపాసించాలి. ఈ శ్లోకంలో శ్రీదేవి స్థూలాకారాన్ని శంకరులు వర్ణించారు. శ్రీదేవి మ్రోగుతున్న మనుల గజ్జలు గల ములనూలును అంటే వడ్డానమును నడుమున ధరించింది. ఆమె గున్న ఏనుగు కుంభముల వంటి స్తనముల భారము కలిగి ఉంది. ఆమె సన్నని నడుము కలిగి ఉంది. ఆమె ముఖము శరత్కాలములలోని పూర్ణ చంద్రుని వలె ఉంది. శ్రీదేవికి 4 చేతులున్నాయి. ఆ చేతులతో ఆమె చెరుకు విల్లు, పూల బాణాలు, పాశము, అంకుశము ధరించింది. పురమర్ధనుడైన పరమేశ్వరుడి అహంకార స్వరూపిణి అయినటువంటి పైన చెప్పిన రూపము గల శ్రీదేవి మా ఎదుట సుఖాసీనురాలుగాక అంటే మా ఎదుట నిలుచుగాక అంటే మాకు ప్రత్యక్షమగుగాక. వివరణము. 1. క్వనిత్ కాంచీదామా. శ్రీదేవి నడుమునకు అలంకారముగా మొలత్రాడు అంటే వడ్డానము ధరించింది. ఆ మొలనూలుకు మనులు గృచ్చబడ్డాయి. అందువల్లనే ఆ మొలనూలు మ్రోగుతున్నది. మ్రోగుతున్న మనుల గజ్జలు గృచ్చిన మొలత్రాడును ఆమె ధరించిందన్న మాట. గజ్జల వడ్డానమని కూడా చెప్పవచ్చు. ఈ గజ్జల ధ్వని శ్రవణానందకరంగా ఉంటుంది. రత్నకింకిని కారమ్య రశనాదామ భూషిత అనే లలితా సహస్రనామము ఇదే భావంలో ఉంది. రత్నమయపు చిరుగంటలచే అందమైన వడ్డానపు త్రాడుచే అలంకరింపబడినది. 2. వివరణ. కరికలభ కుంభస్తనభరా. కరికలభము అంటే ఏనుగు గున్న అని అర్థము. కలభః కరిషాభకః అని అమరము. 30 సంవత్సరాల వయస్సు గల ఏనుగును కలభము అంటారు. కలభః త్రింశద్భకః అని అమరవాక్యం. శ్రీదేవి పాలిళ్ళు ఏనుగు గున్నకు ఉన్న కుంభముల వలె ఉన్నాయి. శ్రీదేవి అటువంటి స్తనభారము కలది. సర్వజగత్తు తన స్తన్యాన్ని ఇచ్చి పోషించవలసిన దేవికి స్తనభారం అధికంగా ఉండడము జగత్తుకు శుభప్రదము. స్తనములు మాతృకా చిహ్నములు. అమ్మవారి స్తనములు సమస్త లోక పోషణకు సంబంధించిన వానిగా అర్థము చేసుకుని వాటిని వర్ణించడంలో అనౌచిత్యము లేదని గ్రహించాలి. 3. పరీక్షీణా మధ్యే. శ్రీదేవి కృషించిన నడుము కలిగి ఉంది అంటే సన్నని నడుము కలిగి ఉందని భావము. తలోదరి అనే లలితా సహస్రనామము ఇదే అర్థాన్ని ఇస్తుంది. కృషించిన ఉదరము కలది అని దాని అర్థము. 4వ వివరణ. పరిణత శరచంద్రవదనా. శ్రీదేవి శరత్కాలంలో ఉన్న సంపూర్ణ కళలతో ఉన్న చంద్రుని వంటి ముఖము కలది. పూర్ణిమ నాటి చంద్రుడు పరిణితుడై సంపూర్ణ కళలతో నిండి ఉంటాడు. కాబట్టి శ్రీదేవి శరత్కాల పూర్ణిమా చంద్రుని వంటి ముఖము కలదని భావము. అమ్మవారి ముఖము పరిపూర్ణ కళలు గల చంద్రుని వలె ఉంటుంది. ఆమె షోడశ కళా ప్రపూర్ణ వదన. ఆమెది 16 కళలు నిండిన శరత్చంద్రుని వంటి ముఖము. శ్రీదేవి శరత్చంద్ర నిభానన అని, రాకేందు వదన అని లలితానామాల్లో చెప్పబడింది. 5వ వివరణ. ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః. శ్రీదేవికి 4 హస్తములు. కుడివైపున 2 చేతులు, ఎడమవైపున 2 చేతులు ఉంటాయి. శ్రీదేవి తన 4 చేతులతో 4 ఆయుధాలను ధరించింది. ఆమె ధనస్సును, బాణాల్ని, పాశాల్ని, అంకుశాన్ని ధరించింది. శ్రీదేవి ధనస్సు చెరుకుగడ, ఆమె బాణాలు పుష్ప బాణాలు. ఒక చేతితో బంగారు పాశాన్ని, మరొక చేతితో బంగారు అంకుశాన్ని శ్రీదేవి ధరించిన ఆయుధములను గురించి లలితా సహస్రనామములో ఈ విధమైన నామాలు పేర్కొన్నారు. 1. మనోరూపేక్షు కోదండ. మనస్సే రూపముగా గల చెరుకుగడ విల్లుగా గలది. 2. పంచతన్మాత్ర సాయిక. శబ్ద స్పర్శ రూప రసగంధములే బాణములుగా గలది. 3. రాగస్వరూప పాషాఢ్య. అనురాగమనడి ఆకారము గల పాశముతో ఒప్పినట్టిది. 4. క్రోధాకారాంకుశోజ్వల. కోప సవిషయక జ్ఞానము గల అంకుశముతో ప్రకాశించేది. జీవుల మనస్సే శ్రీదేవికి వెళ్ళు. పంచతన్మాత్రలు ఆమెకు పంచబాణములు.
రాగము శ్రీదేవి పాశము, క్రోధము ఆమె అంకుశము. అమ్మవారికి లోకములోని సమస్త జీవులకు మధ్య ఉండే ఈ రాగబంధము అనురాగబంధముగానే ఉంటుంది. దుష్టులలోని కామ క్రోధాదుల విషయంలో దేవి క్రోధోరూపమైన అంకుశాన్ని ధరిస్తుంది. శ్రీదేవికి ఎడమవైపు కింది చేతిలో చెరుకు విల్లు ఉంటుంది. కుడివైపు క్రింది చేతిలో 5 బాణాలు ఉన్నాయి. ఎడమవైపు పై చేతిలో పాశము ఉంది. కుడివైపు పై చేతిలో అంకుశము ఉంది. 6వ వివరణ. పురమధితురాహో పురుషికా. ఈశ్వరుడు పురమధనుడు అంటే త్రిపురాసులను సమర్థించినవాడు. ఈశ్వరుడు త్రిపురాసురహంత. అటువంటి శివుని అహంకార రూపమే భగవతి శ్రీదేవి. ఆహో పురుషిక దర్పాధ్యాంసాత్స భవానాత్మని అని అమరము. నేనే వీర పురుషుడను అని అహంకరించిన వాని భావమే అహో పురుషిక. గర్వము వల్ల తనలో అప్రతిహత శక్తి కలదని భావించడమే అహో పురుషిక. శ్రీదేవి వంటి సౌందర్యవతి శక్తి స్వరూపిణి తనకు భార్య అయి ఉండడమే శివుని అహంకారానికి కారణము. అటువంటి ఈశ్వరుని అహంకారమునకు కారణభూతమైన మహత్వము కలది శ్రీదేవి. శ్రీదేవి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి కదా. ఆ నుండి హా వరకు గల అక్షరముల స్వరూపము గలది కాబట్టి ఆమెది అహంకార స్వరూపము. అంటే ఆ నుండి హా వరకు గల చిహ్నములు తెలిపే స్వరూపము కలది అని కూడా చెప్పుకోవచ్చు. 7వ వివరణ. పురస్తాదాస్తాన్నః. అటువంటి శ్రీదేవి మా ఎదుట సుఖంగా ఆసీనురాలుగాక అంటే మాకు ఎదుట ప్రత్యక్షమగుగాక అని భావం. ఈ శ్లోకంలోని శ్రీదేవి రూపాన్ని వర్ణించారు. ఇది అమ్మ యొక్క స్థూల స్వరూపము. అమ్మను ధ్యానించేవారు వారి హృదయంలో ఈ శ్లోకంలో చెప్పిన విధంగా అమ్మ రూపాన్ని స్మరించాలి. అప్పుడే అమ్మ వారి కనుల ముందు ప్రత్యక్షమవుతుంది. లలితా సహస్రనామాలలోని రణత్ కింకిని మేఖల, క్రోధాకారాంకుశోజ్వల, మనోరూపేక్షు కోదండ, శాతోదరి, శరచంద్ర నిభానన, రాగస్వరూప పాషాఢ్య మొదలైన నామాలకు ఈ శ్లోకంతో సమన్వయాన్ని గుర్తించవచ్చు. ఈ శ్లోక పారాయణ ఫలము శత్రువులపై జయము, నైవేద్యము పాల పాయసము, జపము రోజుకు 1000 సార్లు చొప్పున 45 రోజులు శ్లోకాన్ని జపిస్తే సిద్ధిస్తుంది.